మరియా ఎంతగానో తగ్గించుకుంటుంది. ఎంతగా తగ్గించుకుంటూ ఉంది అంటే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె మాట్లాడుతుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడతాను, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చినప్పుడు నాకు ఎలాగో ప్రారంభించు. ఈ కన్య వల్ల గర్భంలో ఉన్నటువంటి శిశువును ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఎలిజబెత్ ఎలా చూస్తుందండి? ప్రభువుగా చూస్తుంది. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చినప్పుడు నాకు ఎలాగూ నేను ఎక్కడి దానా, నువ్వు నా ప్రభువు తల్లిని అంటావు. ఎలిజబెత్ ఏమో వృద్ధాప్యంలో ఉంది. మరియా యవ్వన బిడ్డ, చిన్న వయసు. ఆ కన్య మరియను చూస్తూ ఎలిజబెత్ అంటా ఉంది, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చినప్పుడు నాకు ఎలాగూ నేను ఎంతటి దానో నువ్వు నా దగ్గరికి రావడానికి, నువ్వు నా ప్రభువు తల్లి. ఎలిజబెత్ కన్య గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువును ప్రభువుగా చూస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రీని క్రిస్మస్ ఆచరిస్తున్నటువంటి నీవు నేను యేసు ప్రభువాన్ని ఎలా చూస్తూ క్రిస్మస్ ఆచరిస్తున్నాం. ఒకవేళ బిడ్డలు 6 వయసున్నప్పుడు, ఆయన పశువులు కట్టిన బిడ్డలు పడుకోబెట్టినప్పుడు ఆ బిడ్డను ఒక పసిబాలుగా చూస్తూ ఇంకెంతసేపు లాలి లాలి అని పాడుకుంటూ ఆయన ఒక పసిబాలుగా చూస్తూ ఉన్నావా? నీ ప్రభువుగా నా హృదయాన్ని ఏమిటి నా రాణాస్వని నీవు చూసి క్రిస్మస్ ఆచరిస్తున్నావు. ఏ విధంగా నీవు క్రిస్మస్ ఆచరిస్తున్నావు? ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ మన జీవితంలో గడిచిపోతున్నాయి. ఎన్ని స్త్రీల క్రిస్మస్ మనం ఆచరిస్తున్నాం. మన యొక్క ప్రభు వారిని ఎలా చూస్తున్నాం? ఆయన ప్రభువుగా చూస్తున్నాం. ఎలిజబెత్ అంటారు, నా ప్రభువు తల్లి నా ఎందుకు వచ్చినప్పుడు నాకు అంటే మరి అంటా ఉంది. మరి యొక్క తగ్గింపు జీవితం ఏమన్నా ఉందంటే 46వ వచనంలో మనం చూసినప్పుడు అన్నమాట, నా ప్రాణము ప్రభువుని కనిపించున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించి అన్నమాట. నా ప్రాణము ప్రభువుని కనపరుస్తుంది, ఆయన తన దాసురాలి దీన స్థితి, నేను దాసురాలి దేవుడని తగ్గించుకుంటాను. ఎలిజబెత్ ఏమో నువ్వు నా ప్రభువు తల్లి, నా ఎందుకు వచ్చిన నేను ఎంతదాన్ని అంటుంది. కానీ మరి అంటుంది, నేను ఒక దాసురాలని, నేను ఒక దేవురాలని చెప్తాను. ఎంత తగ్గింపండి. తన గర్భంలో లోక రక్షకుడు కాదు, తనకు ఎంతో ఘనతనిస్తూ ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో పెరిగింది. అయినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం కూడా గర్వపడిపోతుంది. ఏమాత్రం గర్వపడిపోతున్నా ఆమె తగ్గించుకుంటూ ఉంటాడు. ఆయన తన దాసురాన్ని దీన స్థితిని కనిపించి. ప్రియమైన దేవుడు ఎంతవరకు మనము తగ్గించుకోగలుగుతున్నాం? 2022 సంవత్సరాలు ఆ దేవాది దేవుడు తనను తాను తగ్గించుకొని రిక్కునిగా చేసుకొని మన కొరకు ఇవ్వడానికి వచ్చింది. కాబట్టి ఒకవేళ స్త్రీలమైన మనము మనకున్నటువంటి ఆధిక్యతను బట్టి, మనకున్నటువంటి దీక్షను బట్టి, మనకున్నటువంటి ఉన్నత హోదాను బట్టి, మనకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, మనకున్నటువంటి ధన సంపదను బట్టి ఒకవేళ హెచ్చించుకుంటున్నామేమో, ప్రియ దేవుని తగ్గించుకోవాలి. అందువల్లే యేసుప్రభువుని తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నాడు, తనని తాను హెచ్చించుకున్నవాడు